హలో ఫ్రెండ్స్! ఈరోజు ఈ వీడియోలో మనం ఒక 3 నెలల క్రితం లాంచ్ అయినటువంటి అనౌన్స్ అయినటువంటి ఎన్విడియా స్పార్క్ అనే ల్యాప్‌టాప్‌కి సంబంధించి అప్డేట్స్ గురించి అయితే తెలుసుకుందాం. అంటే ఈ ల్యాప్‌టాప్ యొక్క ప్రైస్ ఎంత ఉండబోతుంది? ఇది మార్కెట్‌లోకి ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది? ఏ బ్రాండ్ ముందుగా ఈ ల్యాప్‌టాప్‌ని తెచ్చే అవకాశాలైతే ఉన్నాయి. దాంతో పాటుగా మనం ఏదైతే మనకి మ్యాక్‌బుక్ ఉంది కదా! దాంతో కంపేర్ చేసుకుంటే ఈ ల్యాప్‌టాప్ యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది అనే డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. సో ఏవైతే నేను చెప్తున్నా కదా! ఇవన్నీ రూమర్స్, స్పెక్యులేషన్స్ మాత్రమే. అఫీషియల్ న్యూస్ అనేది ఎక్కడి నుంచే కన్ఫర్మ్ అయితే అవ్వలేదు. బ్రాండ్ కూడా కన్ఫర్మ్ చేయలేదు కాబట్టి మనకి ఎక్కడి నుంచి న్యూస్ అయితే లేదు. జస్ట్ ఇవన్నీ రూమర్స్, స్పెక్యులేషన్స్ ఇంత ఉండొచ్చు అనే ఒక ఊహతోనైతే మనం చెప్పుకుందాము. ముందుగా ప్రైస్ గురించి అయితే మాట్లాడుకుంటే ఈ ప్రైస్ అనేది స్టార్టింగ్ బేస్ వేరియంట్ ఏదైతే ఎన్1 చిప్ ఉంది కదా! దీంతోని 16 జీబీ యూనిఫైడ్ మెమరీతో వచ్చేటువంటి ల్యాప్‌టాప్ ప్రైస్ అనేది సుమారు $1800. దాన్ని మనం ఇండియాలో సింపుల్‌గా కన్వర్జెన్స్‌లో మనం చేసుకుంటే గనక రూ. 1,80,000 ప్రైస్ రేంజ్‌లో అయితే దీని యొక్క ప్రైజ్ అనేది చూడటం అయితే జరుగుతుంది. ముందే చెప్తున్నాను ఇవి రూమర్స్ మాత్రమే. ప్రైజెస్ అనేవి పెరగొచ్చు, తగ్గొచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి షార్టేజ్‌ని బట్టి మనం చెప్పలేము. మార్కెట్ ఏ విధంగా ఉంటుంది, కంపెనీస్ ఎలాంటి నిర్ణయాలు ఎప్పుడు తీసుకున్నాయో తెలియట్లేదు. సడెన్‌గా బాంబులు పేలుస్తున్నాయి కాబట్టి దాన్ని మీరు అబ్జర్వ్ అయితే చేయండి. అంటే ఏం అబ్జర్వ్ చేయడానికి ఏం లేదే కానివ్వండి. జస్ట్ చెప్తున్నా. సో ప్రైజ్ అయితే ఇది. అండ్ ఏ బ్రాండ్ ముందు తీసుకొచ్చే అవకాశాలున్నాయి అని మాట్లాడుకుంటే గనక ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ ల్యాప్‌టాప్ అనేది అన్ని బ్రాండ్స్‌లో వస్తుంది. మీకు హెచ్‌పీ నచ్చితే హెచ్‌పీలో తీసుకోవచ్చు. లెనోవో నచ్చితే లెనోవోలో తీసుకోవచ్చు. ఎందుకంటే పైన ఉన్నటువంటి షీల్డ్ ఆ బ్రాండ్‌కి సంబంధించింది. లోపల ఉన్నటువంటి హార్డ్‌వేర్ మాత్రమే ఎన్విడియాకి సంబంధించింది. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఈ రిమైనింగ్ డిస్‌ప్లే కావచ్చు, కీబోర్డు అండ్ దాని యొక్క డిజైను, స్లిమ్‌నెస్, బ్యాటరీ బ్యాకప్ ఇవన్నీ కూడా కంప్లీట్‌గా ఆ తదితర బ్రాండ్స్ అనేవి డిజైన్ అయితే చేసుకుంటాయి. లోపల ఏదైతే హార్డ్‌వేర్ ఉంది కదా! సీపీయూ, జీపీయూ, ఏపీయూ కలిపినటువంటి మదర్ బోర్డ్ కాంబో ఏదైతే ఉంది కదా! ఇది మీకు ఎన్విడియా ప్రొవైడ్ అయితే చేస్తుంది. సంథింగ్ లైక్ క్లౌడ్ కంప్యూటింగ్. ఎన్విడియాకి సంబంధించి క్లౌడ్ కంప్యూటింగ్ ఉంది కదా! ఎగ్జాక్ట్‌లీ సేమ్ ప్రాసెస్ దీంట్లో ఉన్నట్టు ఒక రకంగా. సో ఇది మీకు అన్ని బ్రాండ్స్‌లో వస్తుంది. అన్ని బ్రాండ్స్ అంటే మనం యూజ్ చేసే లెనోవో, హెచ్‌పీ, డెల్, ఏసర్, యాసుస్‌తో పాటుగా మైక్రోసాఫ్ట్ బ్రాండ్ మీద వస్తుంది. దాంతో పాటుగా మనకి ఎంఎస్ఏ బ్రాండ్ నుంచి వస్తుంది. గిగాబిట్ బ్రాండ్ నుంచి కూడా మనకి ఇది చూడడం అయితే జరుగుతుంది. సో ఆల్ ఓవర్ అన్ని బ్రాండ్స్‌లో కూడా మనకి ఈ ల్యాప్‌టాప్ అనేది రావడం అయితే జరుగుతుంది. ముందు ఎవరు తీసుకొస్తారు అనేది 2 రూమర్స్ అయితే నడుస్తున్నాయి. మొదటిది ఏంటంటే ఆసూస్ వాళ్ళ ప్రో ఆర్ట్ సిరీస్ అని చెప్పి ఒక సిరీస్ అయితే ఉంటుంది. టాప్ ఎండ్ వేరియంట్. సో దాంట్లోని P14, P16 అనే 2 మోడల్స్ అయితే తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్టయితే మొదటి ఇన్ఫర్మేషన్ వస్తుంది. రెండో ఇన్ఫర్మేషన్ ఏమని వస్తుంది అంటే గనక ఆసూస్, డెల్, లెనోవో, హెచ్‌పీ అండ్ మైక్రోసాఫ్ట్ ఈ 5 కంపెనీస్ కూడా ముందు తీసుకొచ్చి ఇవి తీసుకొచ్చిన కొన్ని రోజుల తర్వాత ఎంఎస్ఐ, గిగాబైట్ అండ్ ఏసర్ ఇవి మార్కెట్‌లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్టయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అండ్ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏదైనా వస్తుంది అంటే ఆసూస్ ఏదైతే ఉంది కదా! ఆసూస్ బ్రాండ్ మీద ప్రీ ఆర్డర్ అనేది కొంచెం ప్రెషర్ అయితే ఎక్కువైతే అవుతుంది. ప్రీ ఆర్డర్ అంటే జనరల్‌గా మనం ఒక ల్యాప్‌టాప్ వచ్చే ముందుగా ప్రీ ఆర్డర్ చేసుకుంటాం కదా! సర్టెన్ అమౌంట్ ఇచ్చి నాకు ల్యాప్‌టాప్ ముందే కావాలి మీ మార్కెట్‌లోకి వచ్చిన తర్వాత అని చెప్పి. అలాగా యాసస్ కంపెనీ మీదకి ఎవరైతే రిటైలర్స్ ఉంటారు కదా! రిటైలర్స్, డిస్ట్రిబ్యూటర్స్ సో వీళ్ళు ప్రీ ఆర్డర్స్ అయితే ఎక్కువగా అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఆ న్యూస్ ఒకటొచ్చింది యాసస్‌కి సంబంధించి మొదటగా ల్యాప్‌టాప్ మార్కెట్‌లోకి రావచ్చు అని చెప్పి P14, P16 అని చెప్పి. సో దీని కారణంగా ఎక్కువ మంది రిటైలర్స్ యాసస్‌కి ప్రీ ఆర్డర్స్ అయితే పెడుతున్నారు. అంటే ఆ ల్యాప్‌టాప్స్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన తర్వాత వెంటనే డిస్ట్రిబ్యూటర్స్ నుంచి రిటైలర్ వరకు వస్తే గనుక వాళ్ళు షాప్‌లో పెట్టుకుంటారు. వన్స్ అది లైవ్‌కి వచ్చినప్పుడు వాళ్ళ స్టోర్‌లో సేల్స్ అనేవి పెరుగుతాయి కదా! అని చెప్పి సో దీని మీద కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది. సో ఇది కూడా తెలియాల్సి అయితే ఉంది. ఇవన్నీ కూడా మనకి టైం దగ్గర పడే కొద్దీ అయితే మనకి తెలుస్తాయి. సో టైం అంటే గుర్తొచ్చింది ఎప్పుడు లాంచ్ చేస్తారు అని చెప్పి. సో లాంచింగ్ టైం చూసుకుంటే గనక అంటే ఇది కూడా మనకి అంటే ఎన్విడియా చెప్పిన దాని ప్రకారం జనరల్‌గా చూసుకుంటే మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం 2026 లాస్ట్ స్టేజ్‌లో లైక్ నవంబర్, డిసెంబర్ ఆ టైంలో గాని Q4 అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో ఈ టైంలో మనకి అంటే నవంబర్, డిసెంబర్ ఈ టైంలో మనకి వచ్చే అవకాశాలు ఉన్నట్టయితే తెలుస్తుంది. పైగా ఆ టైంలో మనకి జీటీఎసీస్ కూడా వస్తుంది కదా! సో వీళ్ళు మార్కెట్‌లో ఏ విధంగా ప్లాన్ చేస్తారో తెలీదు. ఒకవేళ ఆ టైంలో హల్చల్ ఎక్కువ ఉందనుకోండి లాంచ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. దాన్ని స్కిప్ చేసి మేబీ మనకి ఎర్లీ 2027లో కూడా లాంచ్ డేట్‌ని అయితే యాడ్ అయితే చేయొచ్చు. అది డిపెండ్స్ ఆన్ ది సిట్యుయేషన్. సో వాళ్ళు మార్కెట్‌లోని పూర్తిగా ఓకే అనుకుంటేనే వాళ్ళు లాంచ్ అయితే చేస్తారు. సో అది ఆ పర్టిక్యులర్ టైంలో లాంచ్ చేయొచ్చు. లేదా టైంని పోస్ట్‌పోన్ చేయొచ్చు. సో అది సిట్యుయేషన్ బట్టి చేంజ్ అయితే అవుతుంది. నౌ కమింగ్ టు దీని యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది? జనరల్‌గా మన ఏదైతే ఆర్టిక్స్ స్పార్క్ ల్యాప్‌టాప్ స్పెసిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో కదా! సో వీటిని గనక మనం గమనిస్తే ఇది మెయిన్ ప్రయారిటీ దేనికుంటుంది అంటే, ఒకటి ఏవైతే మీరు ఓన్‌గా ఒక ఏఐ ఏజెంట్స్, ఏఐ మోడల్స్ డిజైన్ చేద్దాం అనుకుంటారు కదా! సో అలాంటి వాళ్ళకి ఈ ల్యాప్‌టాప్ అనేది ఒక బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. దాంతో పాటుగా గేమ్ ఆడినప్పుడు గేమ్‌లో మీకు బెటర్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి అనుకుంటే గనక మీకు ఈ ల్యాప్‌టాప్ ఉపయోగపడుతుంది. దాంతో పాటుగా మీరు లైక్ దాన్నేమంటారు కొంచెం
3 డీ మోడలింగు, 3 డీ రెండరింగు ఇలాంటివి చేస్తావు కదా! కొంచెం హెవీ టాస్క్ చేస్తావు కదా! సో, అలాంటి టైంలో కూడా మీకు ఈ ల్యాప్‌టాప్ అనేది ఒక బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. సో, ఈ వీటి పరంగా మనం మాట్లాడుకుంటే గనక మన ఏదైతే యాపిల్ మ్యాక్‌బుక్ ఉంది కదా! దాంతో కంపేర్ చేసుకుంటే మనకి ఎన్‌విడియా అనేది గెలుస్తుంది. గేమింగ్ పరంగా కానివ్వండి, 3 డీ మోడలింగు, ఏజెంటిక్ ఏఐ. సో, వీటి పరంగా దీన్ని మెయిన్ ప్రయారిటీ దానికోసమే డిజైన్ చేశారు. సో, వాటి పరంగా ఇదే గెలుస్తుంది. అయితే దీంట్లో ఎగ్జాక్ట్‌లీ స్పెక్స్ అనేవి మనకి అంత రఫ్‌గా అయితే ఐడియా లేవు. జస్ట్ దీంట్లో మనకి 20 కోర్ ప్రాసెసర్‌ని యూజ్ చేశారు. 16 జీబీ ర్యామ్ వస్తుంది. అండ్ బ్లాక్‌బెల్ ఆర్కిటెక్చర్ జీపీని యూజ్ చేశారు. సమ్ ఎక్స్‌క్లూజివ్ కూడా కోర్స్ అయితే చూడడం అయితే జరుగుతున్నాయి. అయితే ఇది మనకి యాక్చువల్‌గా టెస్టింగ్ చేసిన తర్వాత వీటి యొక్క బెంచ్ మార్క్స్‌ని బట్టి వీటిని మనం చెప్పగలం. ఎందుకంటే డైరెక్ట్‌గా మనం స్పెక్స్ చూసి చెప్పలేం. కొన్నిసార్లు మనం స్పెక్స్ బాగున్నాయి అనుకుంటాం. తర్వాత మనం ఏదైతే వర్క్ లోడ్ దానికి ఇస్తాం కదా! అది హ్యాండిల్ చేయకపోవచ్చు. మేబీ ఏదైనా ఇష్యూస్ రావచ్చు. సంథింగ్ ఎక్స్‌క్లూజివ్ ఫ్యాక్టర్స్ అనేవి మనకి చూడడం అయితే జరుగుతాయి కాబట్టి, ప్రస్తుతానికైతే గనుక ఈ రెండిటి యొక్క పర్ఫార్మెన్స్ ఈక్వల్‌గా ఉన్నట్టు మార్కెట్‌లో ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అయితే యాక్చువల్ ఇన్ఫర్మేషన్ మనకి ఎప్పుడు దొరుకుతుందంటే, ఇది లైవ్‌కి వచ్చిన తర్వాత దీన్ని టెస్టింగ్ చేసి దీని యొక్క బెంచ్ మార్క్స్, స్కోరింగ్ ఇవన్నీ బయటకు వస్తాయి కదా! అప్పుడు ఇది మ్యాక్‌బుక్‌తో కంపేర్ చేసుకుంటే ఎంత ఫాస్టు, ఏ డిపార్ట్‌మెంట్‌లోని ఎంత ఎక్కువ స్కోర్ చేసింది అనే ఇన్ఫర్మేషన్ అయితే మనకి అప్పుడైతే తెలుస్తది. సో, ప్రస్తుతానికి ఉన్నటువంటి న్యూస్ ప్రకారం అయితే గనక ఆసూస్ తీసుకొస్తదని అండ్ $1,800 స్టార్టింగ్ బేస్ వేరియంట్ ఉంటుందని అండ్ మనకి ఎండింగ్ 2026 ఎండింగ్ గాని లేదా ఎర్లీ 2027 ఈ టైంలో మనకి రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టయితే తెలుస్తుంది. సో, ఇది మనకున్నటువంటి ప్రస్తుతానికి ఉన్నటువంటి రూమర్సు అండ్ అప్డేట్స్ అయితే మనం కైండ్‌గా చెప్పుకోవచ్చు. సో, వీటి ఆధారంగా మీ ఒపీనియన్ ఏంటి అనేదైతే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే గనక వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. నేను మరో వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్.